హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఎలా ఉన్నారు మీరందరూ? సండే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో ఇవాళైతే కొంచెం లేటుగా లేచానండి. 7 అయిందనమాట లేచేసరికి. సో ఇక లేచిన తర్వాత ఫస్ట్ అయితే పాపకి పాలు పెట్టేశాను పొయ్యి మీద. అండ్ కిచెన్ చూసారా ఎలా ఉందో. నిన్న అస్సలు క్లీన్ చేయలేదండి. ఒక్కరోజు మనకి హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే ఓపిక లేకపోయినా కూడా కిచెన్ ఇలా తయారవుతుంది అనమాట. ఒక్కరోజు ఆపేస్తే ఎంత కష్టమో చూడండి అసలు. సో ఇదంతా ఉందన్నమాట. ఈరోజు నేను ఇదంతా క్లీన్ చేయాలి. సో ఇక్కడైతే నేను దోశకి ఇడ్లీకి కలిపి ఒకే పిండి వేశానండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వ్లాగ్లో కూడా మీకు షేర్ చేశాను, ఒక మెథడ్ షేర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ఇంకొక మెథడ్ అండి. ఇది నేను ట్రై చేస్తున్నాను ప్రజెంట్, అందుకనే మీతో ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా షేర్ చేయలేదు. సో ఇది కనుక బాగుంది అనిపిస్తే మీతో తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇదైతే చాలా బాగా పులిసిందండి. పిండి వచ్చేసి ఇది మేము ఆఫ్టర్నూన్ కాదు, హాఫ్ వరకు వేసాను అనమాట. హాఫ్ వరకు వేస్తే నిండా వచ్చేసింది. సో ఇది బాగుంటే క్వాంటిటీ అనేది మీతో షేర్ చేస్తాను. సో దోసపిండికి అని చెప్పేసి వేసేసానండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే బిందులో వాటర్ పట్టి పెట్టుకుంటాం అనమాట. ఆదివారం కాబట్టి ఈరోజు వాటర్ వస్తుంది. సో వంటలోకి మనం యూస్ చేసుకోవడానికి వాటర్ తీసుకొచ్చుకుంటాము. సో వాటర్ వచ్చినప్పుడే మేము పట్టుకొచ్చుకుంటాము. అలాగే క్యాన్ వాటర్ అయితే ఓన్లీ డ్రింకింగ్ పర్పస్సే యూస్ చేస్తామండి. ఫస్ట్లో అయితే యూస్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు యూస్ చేయట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచానండి. 6 o'clock లేచాను. కొంచెం నిన్న వీడియో కూడా ఏం పోస్ట్ చేయలేదు కదా 2 days నుంచి. సో ఆ ఎడిటింగ్ కొంచెం చూసుకున్నాను. ఇప్పుడైతే పాపకి పాలు పెట్టేశాను. ఇంకా మాకు కూడా టీ పెట్టేస్తాను పొయ్యి మీద. ఇది పెట్టేసిన తర్వాత నేను బయటకు వెళ్ళిపోతాను. అక్కడ ఇంకా బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టాలి. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అనమాట. దోశ కానీ ఇడ్లీ కానీ పెడతాను. ఇంకా సింక్ అంతా కూడా అంట్లోండిపోయాయండి. నైట్ అస్సలు ఓపిక లేదు. నిన్న ఏంటంటే మార్నింగ్ లేచాను, నాకు పూజ ఉన్నిందనమాట, సాటర్డే పూజ. సో ఆఫ్టర్నూన్ వరకు సరిపోయింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము. సో లంచ్ ఫినిష్ చేసి వచ్చిన తర్వాత నైట్ అయితే అస్సలు నిద్రలేదండి అంతకుముందు నైట్. ఎందుకంటే పాపకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. అందువల్ల అస్సలు నిద్రపోలేదు. తను నిద్రపోలేదు, మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. ఇక నిద్రలేదు కాబట్టి నేను ఆఫ్టర్నూన్ పడుకున్నాను. నైట్ కూడా నేను డిన్నర్ ప్రిపేర్ చేశాను కానీ ఇక ఏ వర్క్ చూసుకోలేదండి. అసలు చాలా టైర్డ్గా అనిపించింది. ఈ మధ్య సరిగ్గా నిద్ర ఉండట్లేదు అనమాట. సో చాలా టైర్డ్గా అనిపించి అన్నీ అలా పెట్టేసి చూపించాను కదా మీకు ఎలా ఉందో. సో ఇప్పుడంతా క్లీన్ చేయాలి. ముందు ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ లోపల కూరగాయలకు కూడా వెళ్ళాలండి. వెజిటేబుల్స్కి కేఆర్పురం మార్కెట్కి వెళ్ళాలి. సో చాలా వర్క్స్ ఉన్నాయి. చాలా షాపింగ్ కూడా ఉందన్నమాట. కొన్ని ఐటమ్స్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము. సో అది కూడా ఉంది. చూడాలి ఎంతవరకు అవుతుందో తెలియదు అసలు. ఇప్పుడైతే నేను ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాను. బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేస్తాను. మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్కి సారీ అండి. పాప ప్లే చేస్తూ ఉంది ఎంత చెప్పినా కూడా. సో అదే తన టాయ్స్ సౌండ్ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తర్వాత బాత్ చేసేసి పూజ చేసేసుకొని పూజ అయిపోయేసరికి 8:30 అయిందండి. అంటే 8:30కి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పిండి అయితే నేను కావాల్సినంత తీసుకొని రిమైనింగ్ది స్టీల్ దాంట్లో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను. అండ్ ఎప్పుడు మనం ఒకేలాగా దోశ తింటే మనకి బోర్ అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఈరోజు ఆనియన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. సో దోశ మనం పిండి వేసుకున్నప్పుడు కూడా ఒకరోజు ఆనియన్, ఒకరోజు మసాలా దోశ, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకి బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకో టిప్ చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇది చూసారు కదా పాట్, ఇది గీ పాట్ కానీ ఆయిల్ పాట్ కానీ అనొచ్చు. సో ఇందులో నేను ఆయిల్ పోసి పెట్టుకుంటానండి. అంటే కొంతమంది నేను గమనించాను, కూర గిన్నెల్లో అంటే బౌల్స్లో ఆయిల్ వేస్తారు, వాటికి పైన మూత కూడా ఉండదు, దాని మీద ఏమైనా పడవచ్చు. సో అలా కాకుండా ఇలాంటి పాట్స్ ఒకటి తీసుకొని కనుక మనం ఆయిల్కి పెట్టుకున్నామంటే ఇలాగ చపాతీలు, దోశలు ప్రిపేర్ చేసుకునేదానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. మీకు కనుక ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను వచ్చేసి పిల్లలకి ఫస్ట్ దోశ వేసేస్తున్నానండి. ఇద్దరు చెరొక పక్క కూర్చొని ఉన్నారనమాట. సో వాళ్ళని అక్కడ కూర్చొని పెట్టేసి దోశ వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే. తర్వాత వచ్చేసి నాకు ప్రిపేర్ చేసుకుంటాము. ఆనియన్ దోశ నాకేంటంటే కింద కూడా కొంచెం అంటే మనము కొంతమంది
బ్యాగ్ తిప్పరు కదా, సో మనం బ్యాగ్ తిప్పితేనే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. నేనైతే అలానే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఈ దోస పిండి వచ్చేసి ఎలా ఉందంటే కొంచెం మెతువు ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇవి తీయడానికి కూడా కొంచెం కష్టం అనిపించింది, అంత సాఫ్ట్గా ఉంది. సో ఇదైతే నేను మీతో షేర్ చేయనండి, ఇంకొకటి ట్రై చేస్తాను, కొంచెం ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసి ట్రై చేస్తాను. సో అప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఆనియన్స్ ఇలా నాకు కింద టచ్ అయితేనే ఇష్టం కాబట్టి నేను ఇలానే చేసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్కి వచ్చేసి ఇలా కాకుండా తనకి వన్ సైడే కాల్చి ఇవ్వాలన్నమాట, తనకైతే అలా ప్రిపేర్ చేస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. ఇక పిల్లలకైతే నేను వేసి ఇచ్చేసాను అనమాట, కొంచెం చట్నీ వేసి ఇచ్చేసాను. వాళ్ళే ఇద్దరు కూర్చొని హ్యాపీగా తినేస్తున్నారు. అండ్ పూర్తిగా అయితే తినలేదండి, వదిలేశారనమాట. సో వాటర్ కూడా తనకి పెట్టేశాను, తనకి కావాల్సింటే వాటర్ కూడా తనే తాగుతుందనమాట. సో ఏ పొజిషన్లో కూర్చొని తింటుందో చూడండి అసలు. సో ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను రెడీ అయిపోతున్నానండి బయటకు వెళ్ళడానికి. సో జడ అయితే సింపుల్గా వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లాక్టో క్యాలమైన్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇది నార్మల్ స్కిన్ నుంచి డ్రై స్కిన్కి చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది మనకి తర్వాత ఏ క్రీమ్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదనమాట. కుదిరితే కనుక నేను వీటి లింక్స్ అనేవి కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చెక్ చేయండి. సో నేను ఇది ఒక్కటే అప్లై చేసుకుంటున్నాను, ఇక ఏ క్రీమ్ కూడా అప్లై చేసుకోవట్లేదు. ముందైతే నేను ఇక్కడ సన్ స్క్రీన్ రాసుకున్నానండి, సన్ స్క్రీన్ కంపల్సరీ అనమాట. సో చూడడానికైతే ఎండ అనిపించట్లేదు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువగా ఉన్నిందండి. అండ్ తర్వాత ఇక్కడ నేను ఆమ్స్టర్డామ్ నుంచి కాజల్ యూస్ చేస్తున్నాను. ఇది కొన్ని మంత్స్ నుంచి యూస్ చేస్తున్నానండి, చాలా బాగుంది, అందుకనే మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అండ్ ఇంకా కొంతమంది వచ్చేసి నాది లిప్ షేడ్ అడిగారు మొన్న లైవ్ చేసినప్పుడు. సో అది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కువగా అయితే ఏం మేకప్ అవ్వట్లేదండి, జస్ట్ వన్ క్రీమ్ రాసుకున్నాను అంతే. ఇప్పుడు వచ్చేసి బేబీ పౌడర్ అనమాట. సో బేబీ పౌడర్ ఓర్ కలర్ రాసుకుంటున్నాను, ఎండకు వెళ్తున్నాం కాబట్టి స్వెట్ రాకుండా. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను యూస్ చేసే లిప్ క్రేయాన్ వచ్చేసి నైబే నుంచి అండి, నైబే లిప్ క్రేయాన్, షేడ్ నెంబర్ వచ్చేసి 7 అనమాట. ఇవి కుదిరితే కనుక లింక్స్ ఇస్తానండి, చెక్ చేసుకోండి. ఇది అడిగారు కాబట్టి షేర్ చేస్తున్నాను. ఇది పింక్గా అంటే మరీ ఎక్కువ పింక్గా అయితే అనిపించదండి, చాలా న్యాచురల్గానే అనిపిస్తుంది ఈ షేడ్ అయితే మాత్రం. నాకు ఇది బాగా నచ్చుతుంది అనమాట. సో ఇక రెడీ అయిపోయిన తర్వాత మీకు షేడ్ కోసం ఇక్కడ ఒక పిక్ అనేది యాడ్ చేశాను. సో మేమైతే ఇక వెళ్ళిపోయామండి. ఇక్కడ యాక్చువల్గా అయితే కేఆర్పురం మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము, బట్ కేఆర్పురం మార్కెట్ కాకుండా ఇక్కడ ఒక సంతలాగా ఉంటుందంట, సండే పెడతారంట. కూరగాయలు ఇంకా కొంచెం ప్లాస్టిక్ సామాను అలా పెడతారంట, అండ్ పూజ సామాన్ అన్నీ ఉంటాయి. సో కావాలంటే తీసుకోవచ్చు. సో ఇది ఏరియా అయితే ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి, మీకు నేను నెక్స్ట్ సండే వెళ్ళినప్పుడు మీతో ఏరియా కూడా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా కూరగాయలు ప్లేట్స్లో పెట్టేసి ఉన్నారు. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 20 రూపీస్ అంట, 3 కనుక తీసుకుంటే 50 రూపీస్కి ఇస్తారంట. అండ్ కొన్ని వెజిటేబుల్స్ ఇలా పెట్టేస్తున్నారనమాట. అండ్ ఇలాగే మనకి మసాలాలు, నెక్స్ట్ వచ్చేసి రంగులు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి, ఆకుకూరలు కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇంట్లో కావాల్సిన కొంచెం ప్లాస్టిక్ సామాన్ కూడా ఇక్కడ పెట్టున్నారు. స్వీట్స్ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట, ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టున్నారు. సో మార్కెట్ నుంచి వెళ్ళి వచ్చేసరికి 12 పైన అయిపోయిందండి. ఇక ఈరోజు నాన్ వెజ్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు, సింపుల్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట, అదే మీతో షేర్ చేస్తున్నాను. బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది కంప్లీట్ రెసిపీ వచ్చేసి మీకు రేవతి కుకింగ్ ఛానల్లో ఉంటుంది, ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఆ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఇందులో కొంచెం స్పెషాలిటీ ఉందన్నమాట బ్యాచులర్స్కి. అలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట, చాలా బాగా నచ్చింది మాకైతే. సో ఇందులోకి మేము వచ్చేసి కాంబినేషన్గా వచ్చేసి గోంగూర చేసాము. సో రైస్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక వీడియో మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది స్పైసీ అయితే ఎక్కువ లేదండి, మీరు పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు. నేను నా పాపకే పెట్టాను అనమాట, అందుకనే చెప్తున్నాను. సో తర్వాత ఇక్కడ మేము దీంట్లో కాంబినేషన్ గోంగూర చేసాం కదా, ఇది వచ్చేసి అక్క ప్రిపేర్ చేసిందండి, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం నిజంగా. సో ఇది కూడా మీకు నేను
టుమారో షేర్ చేస్తాను అనమాట ఈ వీడియో అనేది. ఆల్రెడీ నేను బిర్యానీ పోస్ట్ చేసేసాను. సో ఈ గోంగూర అనేది రేపు మీతో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. బాగా వచ్చింది కాబట్టి ఇంతగా చెప్తున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.